చిట్యాల ఆర్బీ న్యూస్ రిపోర్టర్ పుల్ల రవీందర్ పై ఇటీవల జరిగిన దాడి ఘటనలలో ప్రధాన నిందితుడిగా ఉన్న మోకిరాల మధువంశ కృష్ణను వెంటనే అరెస్టు చేయాలని పలు రాజకీయ పార్టీల నాయకులు, దళిత సంఘాలు సత్యాగ్రహ నిరసన చేపట్టారు. గత 4 రోజుల క్రితం చిట్యాల ఆర్బీ న్యూస్ రిపోర్టర్ పుల్ల రవీందర్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటనలో పోలీసులు 4గురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అయితే ప్రధాన సూత్రధారిగా ఉన్న మధువంశ కృష్ణను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ చిట్యాల మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో ఈ సత్యాగ్రహ నిరసన చేపట్టారు. ఈ నిరసనలో పుల్ల రవీందర్ సతీమణితో సహా బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ ఎంఎల్, ధర్మ సమాజ్ పార్టీతో అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టులపై దాడులు జరగడం ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. రిపోర్టర్ పుల్ల రవీందర్ పై జరిగిన దాడి ఘటనపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేసి బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్దేశపూర్వకంగానే మధువంశ కృష్ణను తప్పించే ప్రయత్నం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన అని చెప్తున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సొంత పార్టీ నాయకుడైన మధువంశ కృష్ణపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలన్నారు. ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మొకిరాల మధువంశ కృష్ణను ఆలస్యం చేయకుండా అరెస్టు చేసి బాధిత జర్నలిస్టుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అలాగే బాధిత జర్నలిస్టుకు అన్ని వర్గాల నుంచి అండగా నిలవాలని, జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. సీనియర్ జర్నలిస్టు, ఆర్బీ న్యూస్ దళిత జర్నలిస్టు పుల్ల రవితేజ గారికి 5 రోజుల కింద కాంగ్రెస్ నాయకులు అతని ఇంటిపై దాడి చేసి కొట్టడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున పరామర్శించి దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను వారి మీద SC ST అట్రాసిటీ కేసు పెట్టి దోషులను కఠినంగా శిక్షించాలని మేము ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో మరి ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రజాపాలన జరిపిస్తలేదు, మరి చీకటి పాలన జరిపిస్తుందని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు, అగ్రవర్ణ కులానికి చెందినటువంటి వ్యక్తి దాడి చేస్తే ఏవన్గా ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు అరెస్టు చేయడం లేదో ఈ సందర్భంగా మరి ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఆ రోజు పరామర్శించిన వ్యక్తులు కాంగ్రెస్ నాయకులు ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి వచ్చి సంఘీభావం తెలపాలి. మరి ఎందుకు తెలుపుతలేరో వారిని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక దళితుని మీద విచక్షణ రహితంగా దాడి చేసి కొట్టడం అనేది మరి బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఇప్పుడు మరి మేము ఒకటే కోరుతున్నాం భారతీయ జనతా పార్టీ నుండి, ఏదైతే పాత్రికేయులు ఉన్నారో వారు సమాజానికి, ప్రజలకు ఇది మధ్య వారధిగా సమస్యలను ఏదైతే వెలికి తీస్తూ వారు ప్రజలకు అందించడం జరుగుతుంది. ఏదైతే రైతుకు సంబంధించినటువంటి సమస్యను ఆయన నిష్పక్షపాతంగా ఆయన ఆర్బీ న్యూస్లో ప్రసారం చేయడం ద్వారానే ఈ దాడికి పాల్పడినటువంటి కొందరు కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా A1గా ఉన్నటువంటి మధువంశ కృష్ణ ఆధ్వర్యంలో కొందరు దుండంగులు వారి ఇంటిపైన దాడి చేసినటువంటి చర్య ఇది అమానుషమని చెప్పేసి కూడా మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కూడా పోలీసులు ఏదైతే ఉన్నారో, ఏదైతే 4గురిని అరెస్ట్ చేసి వారిని పంపి తూతూ మంత్రంగా మేము వారిని అరెస్ట్ చేసినామని చెప్పేసి మాకు ఏదో ప్రగల్భాలు కలుపుతున్నారో, ఇప్పటికైనా మేము భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొదటి వ్యక్తి A1గా ఉన్నటువంటి వ్యక్తి మధువంశ కృష్ణను వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో ఆధారపరచాలనే ఉద్దేశంతో ఈరోజు చేసినటువంటి నిరసన దీక్షకు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ప్రకటించడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ప్రజాపాలన కొనసాగుతలేదు, చిట్యాల మండలంలో దొరల పాలన కొనసాగుతూ ఉన్నది. ఎవరైతే ప్రశ్నిస్తే వారిపైన అక్రమ కేసులు పెడుతూ నిర్బంధిస్తూ అర్ధరాత్రి ఈ రోజున దాడులు చేసేటువంటి చర్య నెలకొన్నది. ఇప్పటికైనా కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఇలాంటి చర్యలు మరొకసారి జరిగితే మాత్రం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆర్బీ న్యూస్ రిపోర్టరు రవితేజ గారి పైన కొందరు అగ్రవర్ణ గుండాలు మరి రాజకీయ అండదండతోటి వారింటి పైన దాడి చేయడం జరిగింది. చంపేస్తాం బిడ్డ నిండు అని చెప్పి అనేసి మరి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి అనేకంగా కొట్టి మరి కింద పడేసి వెళ్ళిపోవడం జరిగింది. మరి అలా నిందితులు ఒక 7 నుంచి 8 మంది ఉంటే 4గురిని మాత్రమే నిర్ధారించి మరి ప్రెస్ మీట్ లో చూపించడం జరిగింది. మరి మిగతా ఇంకా 3 4
మరి ఉన్నారు కనుక అందులో ముఖ్య అనుచరుడు మరి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రైట్ హ్యాండ్ మధువంశ కృష్ణ ఉన్నాడు. మరి ఆ మధువంశ కృష్ణను ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పనేసి ఈ సందర్భంగా పోలీసు వారిని అడుగుతా ఉన్నాం. మరి ఆయనను తప్పించే ఉద్దేశంతో మరి పరారులో ఉన్నాడు అని చెప్పనేసి చెప్పడం జరుగుతున్నదా లేదా అతను దొరకలేదా? మరి పోలీసు వారే సమాధానం చెప్పాలి. ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం మేము. ఇప్పటి వరకు ఆ దాడి చేసిన నిందితులను ఇంటికి పోయి దాడి చేసి తలుపు పగలగొట్టి మహిళ పైన ఆయన పైన దాడి చేసి విపరీతంగా కొట్టడం జరిగింది. మరి ఇప్పటి వరకు పోలీసులు కూడా ఒక నలుగురిని మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. అసలైన నిందితుని పక్క పెట్టి మామూలు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరి అసలైన వ్యక్తిని అరెస్ట్ చేసే వరకు మరి ఈ సంఘటన మీ ధర్నా కొనసాగుతూ ఉంది. ధర్మ సమాజ్ పార్టీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అధికార పార్టీకి చెందినటువంటి కొంతమంది అర్ధరాత్రి విలేకరి ఇంటిపై మరియు అతని భార్యపై దాడి చేసినటువంటి ఘటనని తీవ్రంగా ధర్మ సమాజ్ పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఒక 4 నిందితులను పట్టుకొని చూపించడం జరిగింది. కానీ ఏవన్గా ఉన్నటువంటి ముకిరాల మధువంశీ కృష్ణని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం ఏమిటో చెప్పాలని ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని అడుగుతున్నాం. దాడికి కారకులైన వారిని చట్టపరంగా శిక్షించాలని, ఈ ఘటనపై ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని అధికార పార్టీ అని కూడా చూడకుండా వారిని చట్టపరంగా శిక్షించాలని, వారిపై SC ST అట్రాసిటీ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆర్బీ న్యూస్ ఛానల్ దళిత బిడ్డ పుల్ల రవితేజపై దాడి జరిగి 5వ రోజు జరుగుతూ ఉంది. ఆ దాడి చేసిన నిందితులను 8 మంది గాను 4గురిని అరెస్టు చూపించడం, జైలుకు పంపించడం జరిగింది. మిగతా 5గురిని అరెస్టు చేయకపోవడంలో అంతర్యం ఏమిటని చెప్పేసి CPM లిబరేషన్ పార్టీ భూపాలపల్లి జిల్లా పార్టీ పక్షాన ఈరోజు పోలీసు యంత్రాంగాన్ని అడుగుతూ ఉన్నాం. వాళ్ళని కాపాడడానికి ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు? దాడి చేసినటువంటి ప్రధాన నిందితుడైనటువంటి మధువంశీ కృష్ణను ఎందుకు కాపాడుతూ ఉన్నారు? తక్షణమే అరెస్ట్ చేయకుండా ఎందుకు వారిని జైలుకు పంపకుండా ఎందుకు కాలయాపన జరుగుతుందని చెప్పేసి సందర్భం అడుగుతా ఉన్నాం. ఒక దళిత బిడ్డకు అన్యాయం జరిగి అర్ధరాత్రి ఇంట్లో చొరబడి దాడి చేస్తే కూడా ఈరోజు పోలీసు యంత్రాంగం 4గురిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడానికి కనుక ప్రయత్నం చేస్తే కనుక ఊరుకునేది లేదు. దళిత సంఘాలంతా ఐక్యమవుతాము. ఈరోజు జిల్లా వ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమం, మండల వ్యాప్తంలో జరిగే కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా జరగడానికి కూడా సిద్ధంగా ఉన్నది. మా దళిత నాయకులందరూ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన వాళ్ళు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తక్షణమే మధువంశీ కృష్ణతో పాటు ఇంకో 4గురిని 5గురిని అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. ఆదివారం రాత్రి మేము పడుకున్నప్పుడు తెలియకుండా అకస్మాత్తుగా ఒక మెరుపు దాడిలాగా మధువంశీ అనే వ్యక్తి వాళ్ళ మనుషులు తీసుకొచ్చుకొని విపరీతంగా మమ్మల్ని కొట్టి ఏడికాడికి మా ఇంట్లో ఉన్న సామాన్లను ధ్వంసం చేసి చచ్చిపోయింది మనిషి అని వదిలేసి పోయి మమ్మల్ని ఇద్దరిని విపరీతంగా కొట్టేసి బయటికి వెళ్ళిపోయిండు అతను. వాళ్ళ మనుషుల్ని మధువంశీని అరెస్ట్ చేయాలి. అట్లయితే మేము ఈ నిర్ణయం నుంచి వెళ్ళిపోతాం, లేకపోతే ఇక్కడే కూర్చుంటాం. 4గురిని మాత్రమే చూపెడతారు. వాళ్ళు ఎవరు 4గురిని మాత్రమే చూపెడతారు. మెయిన్ నిందితులు మధువంశీ అంటోని మాత్రం ఇప్పటిదాకా అరెస్ట్ అనేది చేయలేదు. ఆ మధువంశీని అరెస్ట్ చేస్తేనే మాత్రం ఈ నిరసన మేము విరమిస్తాం, మా ఇంటికి వెళ్ళిపోతాం. మా ఇంట్లో మాకే రక్షణ అనేది లేదు. మేము మా ఇంట్లో కానీ పోయినా కూడా మాకు భయం అవుతుంది ఎట్లుండాలనేది. మధువంశీని పట్టుకొని మాకు రిమాండ్కి తరలిస్తేనే మేము ఈ నుంచి వెళ్ళిపోతాం.